ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. బాగున్నారమ్మా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం నాన్న. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 101వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే, నా యొద్ద నివసించున్నట్లు, ఎక్కడ నివసించాలంట? నా యొద్ద నివసించున్నట్లుగా దేశములో నమ్మకస్తులైన వారిని ఆయన ఏం చేస్తున్నాడండి? కనిపెడుతూ ఉన్నాడు. నమ్మకస్తులైన వారు అంటే ఇప్పుడు దేవునికి ఎవరు కావాలి? బాగా ప్రార్థిస్తున్నాం అని ఫీల్ అయ్యేవాళ్ళ? దేవునికి ఎవరు కావాలి? బాగా పాటలు పాడుతున్నాం అని ఫీల్ అయ్యేవాళ్ళ? దేవునికి ఎవరు కావాలి? మేము బాగా కాన్ఫిస్తున్నాం అనేవాళ్ళ? మరి ఎవరు కావాలంట దేవునికి? నమ్మకస్తులు కావాలి. చెప్పాలి. ఎవరు కావాలండి? నమ్మకస్తులు కావాలి. ఇప్పుడు నమ్మకత్వం అంటే ఏంటి? నమ్మకత్వం అంటే ఏంటి? మనం ఏదైనా ఒక పని చెబితే చెప్పింది చెప్పినట్లుగా చేయటం. సొంత ఆలోచనలేమి ఎక్కడ కూడా ఉపయోగించకూడదు. ఏ పని చేయమని చెప్పామో అదే పని చేయాలి. మేము దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. నమ్మకత్వం అంటే మనకి ఎవరైనా ఏదైనా పని చెబితే దాన్ని ఎలా చేయాలండి? నమ్మకంగా చేయాలి. సపోజ్ ఒక 1000 రూపాయలు ఇచ్చి పలానా వస్తువు కొనుక్కురండి అంటే, దానిలో మనం నమ్మకత్వాన్ని చూపించాలంటే ఏం చేయాలి? మనం ఎలా లేదన్నా బేరం అడుగుతాం. బేరం అడిగి అది ఏ 700కో ఏమండి 1000 రూపాయలు ఇచ్చి పంపిస్తే బేరం ఆడతామా? 700కు వస్తువు కొన్నాం. వాళ్ళకి ఎంత చెప్పాలి? వాళ్ళకి ఎంత చెప్పాలండి? 1000 రూపాయలు చెప్పాలి. 1100 చెప్పాలి. నిజంగా నమ్మకత్వం కనపరిచే వాళ్ళం అయితే ఎంత చెప్తామండి? ఎంత చెప్తాం? 700 చెప్తాం. దాన్ని నమ్మకత్వం అంటారు. అలా నమ్మకంగా చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ₹1 కూడా ఆశించకుండా, ₹1 కూడా ఎక్కువ చెప్పకుండా బిల్లు అయ్యింది ఇంత అని ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారండి. ఇప్పుడు అంత ఎందుకంటే, ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకున్నాం, ఒక కూడిక పెట్టుకున్నాం, లేకపోతే ఒక మీటింగ్ పెట్టుకున్నాం, దానికి సంబంధించి కార్యక్రమాలు ఉంటాయిగా. రే నాన్న నువ్వు అలా చెప్పు, పేపర్లు నాన్న సౌండ్ వస్తుంది బాబు, అలా చదువుకో, ఒక పేజ్ చదువుకో. ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, దానికి సంబంధించి పనులు అన్నీ పాస్ట్గా చేసుకుంటాడా? మీరు చెప్పాలి. ఎవరు లేనప్పుడు చేసుకుంటాడు. ఎవరైనా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళకు కొంచెం పనులు, వీళ్ళకి కొంచెం పనులు, వాళ్ళకి కొంచెం పనులు అప్పచెప్తారు. మరి అప్పచెప్పే క్రమంలో డబ్బులు కూడా ఇవ్వాలో వద్దండి? ఇప్పుడు అయ్యగారు పలానా కూడికి ఉంది కాబట్టి ఇదిగోండి నా కానుక అని అయ్యగారు చేతిలో పెడతారు. పెట్టినప్పుడు ఇప్పుడు ఆ డబ్బుల్లోంచి తీసి ఎవరికి ఇవ్వాలి? ఆ పని ఎవరికైతే అప్పచెప్పామో వాళ్ళకి సంబంధించి ఎంత అవుతుంది ఒక అంచనాగా అటు ఇటుగా ఇంచుమించుగా పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నదన్నట్టు చెప్పాలి. అలా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ చెప్పేస్తూ ఉంటారు. ఎవరికి? పాస్టర్ గారికి. అందుకే లోకములో ఉన్నవారు కాదు కానీ దేశంలో, అందులోనూ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, సేవకులు, వీళ్ళందరిలో ఏం చూస్తారంట ప్రభు? చెప్పాలి. నమ్మకత్వాన్ని చూస్తాడు. నమ్మకత్వాన్ని చూస్తాడు. మేము దేవుని బిడ్డలారా, మనలో ఆ నమ్మకత్వం ఉందా? నమ్మకత్వం అంటే ఏంటి? మోసం చేయకుండా ఉండటం, అన్యాయం చేయకుండా ఉండటం, అబద్ధాలు చెప్పి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, తక్కువది ఎక్కువగా, ఎక్కువ తక్కువగా అలా చెప్పి మనం బ్రతకొచ్చా? అలా బ్రతికితే దాని నమ్మకత్వం కలిగిన జీవితం అంటావా? ఒకవేళ మనుషులకు తెలియకపోవచ్చు నువ్వు అక్కడ వస్తువు ఎంత కొన్నావో ఏంటో, అమ్మిన వ్యక్తికి నీకు మాత్రమే తెలుసు. అవునా కాదండి? బిల్లు నువ్వు ఒకవేళ 1000 రూపాయలకి రాయించి రావచ్చు. అదేముంది, బిల్లు 1000 రూపాయలకి రాయంటే అక్కడ రాస్తాడు. ఎందుకని? అందరూ బిల్లులు తీసుకోరు కాబట్టి, ఎవరో ఒకరు బిల్లు తీసుకుంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అడిగి 300లో కనుక వాడు 1000 రూపాయలకి బిల్లు రాయమంటే 1000 రూపాయలకి బిల్లు రాసేస్తాడు. కానీ ఈ విషయాన్ని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడో చూడండి. ప్రతి విషయంలో మనం నమ్మకత్వాన్ని
కనపరిచే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నమ్మకంగా ఉంటే మనకి ఏమొస్తుంది? ఏమంటే నమ్మకంగా ఉంటే ఏమొస్తుంది సార్? నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళ రోజులు కాదండి ఈ రోజులు. ఎవరైతే అన్యాయం చేస్తారో, ఎవరైతే అబద్ధాలు చెప్తారో వాళ్ళకే రోజులండి ఈ రోజులు. నీతిగా నిజాయితీగా బ్రతికే వాళ్ళకి రోజులు కాదండి అని చాలామంది చెప్తున్నారు. మన క్రైస్తవులు కూడా చెప్తున్నారు లేదా? కనుక ఇప్పుడు మనం నీతిగా నిజాయితీగా ఉంటే రోజులు మనకి కాదు కాబట్టి, మనల్ని ఎవరో పట్టించుకోరు కాబట్టి, మనకి వాల్యూ ఇవ్వరు కాబట్టి, నీతిని పక్కన పెట్టి న్యాయాన్ని పక్కన పెట్టి అన్యాయాన్ని అక్రమాన్ని చేయాలి. అంతేనా? మరి నీతిగా నిజాయితీగా ఉంటే ఏమొస్తుందండి? కనీసం పేరు కూడా అంటారు, రే నీతిగా చేసాడురా అన్న మాట కూడా అంటారండి. అనకపోగా ఏమో ఇందుట్లో ఎంత తీసేసుకున్నాడో ఎవరు తెలుసు అని అనే రోజులండి ఇవి అని అంటారు. తప్పు కాదు, నిజమే, అలాంటి రోజులే, నేను కాదంటలా. కానీ ఎవరో ఏదో అనుకుంటారు అని నువ్వు నీ నీతిని, నీ న్యాయాన్ని, నీ నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోకూడదు. నువ్వు ఎవరికి నమ్మకంగా జీవించాలి? దేవునికి నమ్మకంగా జీవించాలి. దేవుడు చూస్తున్నాడని నమ్మకంగా జీవించాలి. నమ్మకంగా జీవించిన వారికి ఏం జరుగుతాయి ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు అందరూ కూడా ఏమని చెప్తున్నారు? తీసి పెట్టుకోండి నాన్న. 28, 20 నేను చదవనప్పుడు చదివాను. ఇప్పుడు అందరూ ఏమంటారండి? లోకంలో నమ్మకంగా ఉంటే ఏం ఉపయోగం లేదండి, అన్యాయం చేసేవాళ్ళే రోజులండి, వాళ్ళేనండి అని అంటున్నారు. అవునన్నా? ఇప్పుడు గమనించండి, ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డారా, అన్యాయం అక్రమం చేసేవాళ్ళే రోజులండి, న్యాయంగా నీతిగా బతికే వాళ్ళకి రోజులు కాదండి అని అంటున్నారు లోకం అంతా. వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదండి అంటున్నారుగా లోకం అంతా. మన క్రైస్తవులు కూడా అదే నమ్ముతున్నారుగా, నిజమే అంటున్నారుగా. నాకు అన్నారు కదమ్మా, నిజమేనండి అని. వాస్తవానికి పరిస్థితులు అలాగే ఉన్నాయి. కానీ నమ్మకంగా ఉంటే ఏం జరుగుద్దో ఒకసారి ఇప్పుడు చదవండి నాన్న. 28, 20. అది ఇప్పుడు నమ్మకంగా ఉన్నవాడికి దీవెనలు ఎలా ఉంటాయి ఏంటండి? మెండుగా ఉంటాయి. అంటే మెండుగా అంటే కొంచెమా? విస్తారమేగా. ఎవరికి? అన్యాయం చేసేవాడుగా, అక్రమం చేసేవాడుగా. నమ్మకంగా నీతిగా న్యాయంగా ప్రవర్తించే వాడికి దీవెనలు ఎలా వస్తాయంట? చెప్పాలి, మెండుగా వస్తాయి. ఇప్పుడు లోక పోకడను మనం అనుసరించాలా, వాక్యం యొక్క విధానాన్ని మనం పాటించాలా? మీరు చెప్పాలి. మరి వాక్యం ఏం చెప్తుంది? నమ్మకంగా ఉంటే నీకు దీవెనలు ఎలా వస్తాయి? మెండుగా వస్తాయి, నిండుగా వస్తాయి, విస్తారంగా వస్తాయి, అధికంగా వస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం ఎలా ఉండాలండి? మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఎవరికి నమ్మకత్వం కనపరచాలి? అది ఎందుకంటే ఒక వ్యక్తికి ఇప్పుడు పిల్లలుగా మీరు ఉన్నారు, తల్లిదండ్రులకి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నారనుకోండి. ఎంతసేపు నమ్మకత్వం ఉంటారు తల్లిదండ్రులకి? మీరు తల్లిదండ్రులు మీ ఎదుటిగా ఉన్నప్పుడు మాత్రం నమ్మకంగా ఉంటారు. మరి మీరు తల్లిదండ్రులు ఎదుటి కాకుండా వేరే చోటుకి వెళ్ళినప్పుడు కూడా నమ్మకం కలిగి ఉండాలంటే అక్కడ మీ తల్లిదండ్రులు ఉండరుగా, లేకపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంత సమయమేగా. అవునా కాదండి? మీ చుట్ట బంధువులు వాళ్ళు కూడా కొంత సమయమేగా. మీకు తెలిసిన వాళ్ళు కూడా కొంత సమయమేగా రోజులు కనబడతారు. కానీ 24 గంటలు నీతో ఉండి నిన్ను గమనించి నిన్ను చూసేది ఎవరో? ఆ దేవునికి మనం ఎలా ఉండాలండి? నమ్మకత్వాన్ని కనపరిచే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా బిడ్డారా? దేవునికి మనం నమ్మకత్వాన్ని కనపరిచే వాళ్ళంగా ఉండాలి. మోషే గారిని ప్రభు వారు ఏమని చెప్పారండి మోషే గారి గురించి? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. సంఖ్యాకాండం 12:17లో 12:7లో ఉంటుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుని ఇల్లు ఉంది, అదే మందిరం, అదే మనం అందరం. ఆ ఇశ్రాయేలు ప్రజల లక్షల మంది, వాళ్ళందరిలో నమ్మకస్తుడు ఎవరంట? మోషే గారు. ఎందుకని అలా చెప్పారంటే ప్రభు వారు హోరేబు కొండ మీద కనబడిన తర్వాత అప్పటి నుంచి నన్ను వెళ్ళాలి అంటే ప్రభు నేను వెళ్ళలేను, నాకు నత్తి ఉంది, నేను ఆ ఫరో రాజుతో మాట్లాడేటప్పుడు నత్తి వస్తూ ఉంటుంది, ఆ రాజు కాబట్టి విసిగిపోతూ ఉంటాడు, నాకు చెప్పడం సరిగ్గా రాదు, నువ్వు చెప్పమన్న మాటలు ఇంకెవరన్నా పంపించండి. లేదు నేను నిన్నే పంపిస్తున్నాను అంటే సరే ప్రభు తప్పకుండా నేను వెళ్తా అన్నాడు. నేను చెప్పమన్న మాట నువ్వు చెప్పు అన్నాడు. దేవుడు చెప్పమన్నది చెప్పమన్నది చెప్పాడా? ఎక్కడైనా సొంత విధానం అవలంబించాడా? మీరు చెప్పాలి. దేవుడు చెప్పమన్నదే చెప్పాడు. అవునా కాదండి?
అలాగే సీనాయి పర్వతం మీదకి రమ్మన్నప్పుడు సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? మందిరం ఇలా ఉండాలి, మీ మధ్య నేను నివసించినట్లుగా నాకు ఒక గుడారాన్ని కట్టండి, మందిరాన్ని కట్టండి అని దాని కొలతలు చెప్పాడు, చూపించాడు. ఇప్పుడు ఎలా చెప్పాడో కొలతలు అలాగే యాజ్ ఇట్ ఈజ్ కట్టాడా? కొంచెం అటు ఇటైనా పర్లేదు చేసేయి అన్నాడా? అది ఒక్కసారి దేవుడు చెప్పాక దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయాలి. మరలా మన సొంత పెత్తనం, సొంత విధానం ఏది కూడా మనం దానికి జోడించకూడదు, రంగరించకూడదు, పైపోతలు మెరుగులు పుయ్యకూడదు. దేవుడు ఏది చెప్పమంటే అదే, దేవుడు ఏది చెప్పమంటే అదే. కానీ ఈ రోజున బోధలు, అనేక మంది బోధలు ఎలా చేస్తున్నారండి? సొంత బోధలు, సొంత విధానం. దేవుడు చెప్పమన్నది ఏంటి? వీళ్ళు చెప్తుంది ఏంటి? దేవుడు ఏం చెప్పమన్నాడు తెలుసా? వాళ్ళ లోపల ఉన్న విషయాలన్నింటినీ కూడా ఏం చేయాలి? పికిలించి వేయాలి. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం తీయండి. ఇర్మియా 1 8 9 చదవన్నానా? ఒకసారి 8 నుంచి చదువునానా? వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇది యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చూపి నా నోరు ముట్టి ఇలాగా సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్లంగించుటకను, విరుగొట్టుటకను, నశింప చేయుటకను, పడద్రోయుటకను, కట్టుటకను, నాటుటకను నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించుచున్నాను. అర్థమైందండి? ఇప్పుడు ఒక సేవకుడిని ప్రభు వారు నియమించింది దేనికండి? పై పూతలు పూయడానిక? మట్టి గోడకు గచ్చు పూతలు పూయడానిక? లోపల డొల్లగా ఉన్న గోడకి సున్నం కొట్టేసి సూపర్గా ఉందని చెప్పడానిక? ఈ లోక సంబంధమైన విషయాలు చెప్పి పబ్బం గడుపుకోవడానిక? ఈ లోక సంబంధమైన విషయాలు చెప్పాను అనుకోండి, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు చెప్పాను అనుకోండి, మీకు లాభం, నాకు లాభం. ఎందుకని? ఈ లోకంలో నేను దీవించబడిపోతానంట, ఇల్లు కట్టేస్తానంట, అది ఇచ్చేస్తుందంట, ఇది వచ్చేస్తుందంట, అలాగంట ఇలాగంట అంటే మీరు సంతోషం అయిపోయి నా కానుక పెట్టి మొత్తం ఏం చేస్తారండి? మీరు మాట్లాడతలేదు, కానుక పెట్టి నింపేస్తారు లేదండి సంతోషంలో. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడారని మీరు అనుకుంటారు కాబట్టి మీకు సంతోషమేనా? దేవుడు నన్ను ఖచ్చితంగా ఉన్నతంగా లేపుతాడు. లేపడని నేను అంటలా, అంటే చెప్తున్నా. మీకు సంతోషం కలుగుద్దా లేదండి? ఆ సంతోషంలో మీకు కానుక 100 రూపాయలు ఇచ్చేది 200 ఎత్తారా ఇరా? 500 ఇచ్చేవాడు 1000 రూపాయలు ఎత్తారా ఇరా? నీకు లాభం, నాకు లాభం. ఆ పద్ధతి అమల్లో ఉంది. అంత్య దినాల్లో జరుగుద్దని ఆయన చెప్పాడు ముందే. ప్రభువారు చెప్పారు, ఇది కొత్త విధానం ఏం కాదు, ఎక్కడి నుంచో పుట్టుకొచ్చింది కాదు, ముందే చెప్పాడు జాగ్రత్తగా ఉండండి, అలాంటి బోధకుల దగ్గరికి వెళ్ళకండి అని. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఆయన ఏం చెప్పమన్నాడు అదే చెప్పాలి. ఆయన ఏం చెప్పమన్నాడు? పెళ్ళగించమన్నాడు. ఏం పెళ్ళగించాలి? మీరు కొత్తగా భక్తిలోకి వచ్చారు, కొత్తగా యేసుప్రభుని నమ్ముకున్నారు, లేదా పుట్టుక నుంచే యేసుప్రభుని నమ్ముకున్నారు. కానీ మీ పితరుల దగ్గర నుంచి ఏమొచ్చింది? కొన్ని ఆచారాలు వచ్చాయి, కొన్ని వ్యవహారాలు వచ్చాయి, కొన్ని కట్టుబాట్లు వచ్చాయి, కొన్ని సాంప్రదాయాలు వచ్చాయి, బైబిల్కి వ్యతిరేకమైన విధానాలు వచ్చాయి. ఆ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు ఏం చేయాలండి? పెళ్ళగించాలి, విర్రగొట్టాలి, పెరికి వేయాలి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంట? కొత్తగా నశింపజేయాలి. అంటే ఆ విషయాలన్నిటినీ కూడా నాశనం చేసి, నశింపచేసి ఇప్పుడు ఏం చేయాలండి? మరలా తిరిగి ఏం కట్టాలి? వాక్యాన్ని పునాదిగా వేసి వాక్యంతో కట్టుకుంటూ రావాలి. అలా జరుగుతుందా మరి లోకంలో? అలా జరుగుతుంది అన్ని చోట్ల. కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని చోట్ల ఇది కాదు. ఇప్పుడు నమ్మకము, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని మోషే గారి గురించి ఎందుకు చెప్పాడు? దేవుడు ఏ మాట చెబితే ఆ మాట తూచా తప్పకుండా చేసేవాడు. ఏ మాట వాళ్ళతో చెప్పు అంటే ఆ మాట చెప్పేవాడు. దానికి కొంచెం అటు ఇటుగా ఫోన్లే మరీ అంత కఠినంగా చెప్తే వాడు బాధపడిపోతారు, మరీ అంత కఠినంగా చేస్తే, ఇంత ఖచ్చితంగా ఉండమంటే మళ్ళీ వాడు వస్తారో వచ్చేవారు అని అలా చేశారండి. అందుకే ప్రభు ఏమన్నాడు? నమ్మకంగా ఉన్న దాసుని ఏమంటాడంట? బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని పిలిపించుకోవాలంటే మనం నమ్మకత్వాన్ని కనపరచాలా వద్దా? కనపరచాలి వద్దా అండి? ఖచ్చితంగా కనపరచాలి.
నమ్మకంగా ఉంటే మనకు దీవెనలు ఎలా ఉంటాయి? నిండుగా మెండుగా ఉంటాయి. ఇప్పుడు మోషే గారికి దీవెనలు నిండుగా మెండుగా ఉన్నాయా లేదా? మోషే గారి కాలం ఎప్పుడు, మన కాలం ఎప్పుడు? ఇప్పటికీ కూడా నాయకుడు అని పేరు చెబితే ఎవరి పేరు చెప్తారండి? బైబిల్లో ఒక నాయకుడి పేరు చెప్పండి అంటే ఎవరు చెప్తారండి? సండే స్కూల్ పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు కూడా మోషే గారి పేరు చెప్తారు. అది ఆశీర్వాదమా కదా? తరతరాలు జ్ఞాపకం ఉంచుకోవడం, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట మేలు, ఆశీర్వాదం. ఇప్పుడు నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకుంటామా లేదా? అంటే వాడు నీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే వాడు నీతిగా బ్రతికారా లేదా? వాడు నీతిగా న్యాయంగా బ్రతికారు కాబట్టి, నమ్మకస్తులుగా వారు ఉన్నారు కాబట్టి దేవుని గుంపులో వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం పెట్టారా? ఇప్పుడు మోషేకి ఏమన్నా దీవెనలు తక్కువైనాయా? మీరు చెప్పాలి. వచ్చినాయి, గునుగులు వచ్చినాయి, సనుగులు వచ్చినాయి, నానా మాటలు అన్నారు, కానీ అవన్నీ సహించుకున్నాడు. కానీ ఎక్కడా కూడా డిగ్రేడ్ అవ్వలేదుగా. ఎప్పటికప్పుడు దేవుడు ఉన్నతంగా ఆశీర్దిస్తూనే వచ్చాడుగా. తరతరాలు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే వచ్చాడుగా. రాబోతున్న తరం భూమి మీద మనుషులు ఉన్నంతకాలం, బైబిల్ చదువుతున్నంతకాలం మోషే గారిని జ్ఞాపకం చేసుకుంటారుగా. అది మామూలు ఆశీర్వాదమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక యోసేపు గారు నమ్మకస్తుడు అని నేను అంట. మీరు నమ్మకస్తుడు కాదంటారా? యోసేపు నమ్మకస్తుడు అంట. నమ్మకస్తుడు కదా? ఏమంటే ఒక వ్యక్తి ఒకరి దగ్గర పనిచేస్తున్నారు, ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ యజమాని నమ్మి అతను బయటికి వెళ్తున్నప్పుడు కానీ, వాళ్ళు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే వేరే ఊరు వెళ్ళే పని ఉన్నప్పుడు, అమ్మా ఇదిగో అని తాళాలు నీ చేతిలో పెట్టి, అది షాప్ తాళమో ఇంటి తాళమో ఏదో ఒక తాళం నీ చేతికి ఇచ్చి వెళ్ళిపోతే నిన్ను నమ్మినట్ట నమ్మనట్ట? అన్నా మిగతా వాళ్ళందరూ కూడా పని ఎలా చేస్తున్నారు ఏంటి అనేది నీకే అప్పచెప్తున్నా, నేను చూడను. నువ్వు నాకు ఎక్క చెప్పు చాలు, నువ్వు ఈ మాట చాలు నాకు. వాళ్ళందరినీ బాధ్యత నీదే, వాళ్ళందరితో ఎలా పని చేస్తావు నీదే అని చెప్పాడు అనుకోండి. ఆ యజమాని ఆ పని మనిషిని నమ్మినట్ట నమ్మనట్ట? అంటే ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉంటే తాళపు చెవులు ఇస్తాడు, ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉంటే మిగతా వాళ్ళ పని బాధ్యతలన్నీ కూడా తన మీద పెడతాడు. తన పని తను చేసుకుంటూ ఇతరులను కూడా పని చేయించగలిగే సామర్థ్యం ఉంది కాబట్టి తన పనిలో కూడా, ఇప్పుడు ఏదైనా ఒక పని చెప్తే టైంపాస్ చేసేవాళ్ళు లేరా? ఉన్నారు లేరండి. పని చేసినట్టుగా కనపడరు. మొన్న వీడియో వచ్చింది, పిల్లలు తెగ చూశారు మాకు. ఆడు చేస్తున్నాడు యాక్షన్, అసలు ఒక్క పని చేయలేదండి. లారీలో నుంచి సరుకులు దింపుతున్నారు, పెద్ద అట్టపెట్లు దింపుతున్నారు, 40 దింపుతున్నారు. ఈడు ఖాళీగా లారీలోకి వెళ్తున్నాడు. ఏమండి, ఇంకోటి పట్టుకుని వస్తారు కదా, దాని మీద చేయి పెట్టుకుని వచ్చేస్తున్నాడు బయటికి. మళ్ళీ సర్దుతున్నాడు, మళ్ళీ ఇటు అంటాడు, మళ్ళీ ఖాళీగా వెళ్తాడు, మళ్ళీ దాన్ని పట్టుకున్నట్టుగా యాక్షన్ చేసి ఇంకోటి ఎవడన్నా చేయందుకోగానే తను చేస్తున్నాడు. మళ్ళీ ఖాళీగా లారీలోకి వెళ్ళాడు. ఈసారి అన్నా చేస్తాడేమో, లారీలో ఎవరు లేరు కదా అనుకున్నా. ఈ లారీలో ప్యాకింగ్ చేసిన థ్రెడ్స్ ఉంటే చూడండి, అవి కింద పడి ఉంటే అవి పట్టుకొచ్చాడు. ఆడు 10 నిమిషాల్లో ఒక్క పని చేయలే, ఒక్క పెట్టి పోయిలా యాక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు నమ్మకస్తుడా? పని చేసినట్టుగా యాక్షన్ చేయడం వేరు, పని చేస్తూ చేపించడం వేరు. నీకు చేపించేటి ఎలాంటి నువ్వేం చేయాలి? నలుగురితో పని చేపించాలి, నువ్వు చేయిపోయినా పర్లా. కానీ వాడు అక్కడ యాక్టింగ్ చేస్తున్నాడు, అది కరెక్ట్ కాదు. నువ్వు చేపించు, అది నాయకత్వ లక్షణం. చేపించడం అనేది నాయకుల లక్షణం. ఆ పని యొక్క సులువు, ఆ పని యొక్క విధానం తెలిసినప్పుడు ఇది ఇలా చేయండి అని నువ్వు చేపించవచ్చు, తప్పేమీ లేదు. అలా మనల్ని చేపించే స్థానంలో నిలబెట్టాడు మన యజమాని అంటే మనల్ని నమ్మినట్టా లేదా? ఇప్పుడు యోసేపు నమ్మకత్వాన్ని కనపరిచాడు అంటున్నా. మీరు దానికి అంగీకరిస్తారా, అంగీకరించరా? భాస్కర్ చెప్పారు కాబట్టి ఓకే అంటారు, లేకపోతే ఏమో నిజంగానే నమ్మకత్వం కలిగి ఉన్నాడో లేదో మనకు తెలియదు కదా అనే సందేహంలో కూడా కొంతమంది ఉంటారు. సరే, ఒకసారి వాక్యంలో చూద్దాం. ఆదికాండం 39:4 చూడండి. ఆదికాండము 39:4. చదువురా. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పోతీఫరు, ఈ వ్యక్తి ఎవరండి? అప్పగించింది ఎవరండి? పోతీఫరు. ఈ పోతీఫరు ఇంటిలో యోసేపు స్థానం ఏంటండి?
పోతీఫరు ఇంటిలో యోసేపు స్థానం ఏంటి? బానిస. బానిసగా కొనుక్కొచ్చుకున్నాడు కదా యోసేపుని, ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ ఇంట్లో పెట్టుకున్న దగ్గర నుంచి తను పని చేస్తున్నప్పుడు నమ్మకంగా, ఏ పని చెప్పినా నమ్మకంగా చేస్తాడు, ఒళ్ళు దాచుకోడు, ఏ విషయంలో కూడా నమ్మకత్వాన్ని కోల్పోడు. అది చిన్న పనైనా పెద్ద పనైనా. ఒకవేళ పని చేత కాకపోతే తెలుసుకుని మరీ చేస్తున్నాడు తప్ప నాకు ఈ పని తెలియదండి అని వంకబెట్టి తప్పుకోవట్లా. ఆ నమ్మకత్వాన్ని చూసి పోతీఫరు ఏం చేశాడు తెలుసా? యోసేపు, నా ఇల్లంతటి మీద నువ్వే అధికారిగా ఉండాలి. ఉన్నతమైన స్థానమా కాదా? నమ్మకత్వానికి వచ్చిన ఆశీర్వాదమా కాదా? మీరు చెప్పాలి. ఏమంటే అందరితో పాటు కలిసి పని చేసేవాడు ఈ రోజున అందరితో కలిసి పని చేపించేటప్పుడు మన వాడికి భాషలో చెప్పాలంటే పొలానికి కూలి వారిని తీసుకెళ్తాం కదా. ఇప్పుడు మేస్త్రి పని చేసే కూలోళ్ళు ఒకటేనండి, సమానమా? మీరు చెప్పాలి. మేస్త్రి పని ఏంటి? అందరినీ పిలవడం, పొలానికి తీసుకెళ్ళడం, దగ్గరుండి పని చేయించటం, రైతుకు నమ్మకంగా పని చేయించి పెట్టడం, అంతే కదండి. తను కూడా అందరితో కూడా పని చేసేస్తా, మేస్త్రి కూడా చేసేస్తాడా? సందర్భాన్ని, అవకాశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. కానీ మ్యాక్సిమం పని ఏంటి? చేయించడమేగా. ఇప్పుడు ఆ స్థానంలో యోసేపుని పెట్టాడంటే ఎంత నమ్మాలి? రైతు ఎంత నమ్మితే రైతు ఆ పొలంలో లేకుండా ఆ మేస్త్రి మీద నమ్మకంతో, అమ్మ నువ్వు చేపించు పని, నీ మీద నాకు నమ్మకం, మరి నా ఈ డబ్బులే, నేను కష్టపడండి అని చెప్పి వెళ్ళిపోయాడంటే ఆ మేస్త్రిని నమ్మబట్టే కదండి. కొంతమంది యజమానులు మీరు గమనించే ఉంటారు, పొలంలోనే ఉంటారు. మేస్త్రి ఉంటారు కానీ పొలంలోనే ఉంటారు. ఉండండి. ఎందుకు? ఈ మేస్త్రి అలాంటి మనిషి, నమ్మడానికి లేదు. జిమ్మిక్కులు చేసి మ్యాజిక్లు చేపించి వాళ్ళందరితో కహానీలు చెప్పించి అన్నానికని లేపి ఒక గంటన్నర కూర్చోబెట్టి కబుర్లు చెప్పించుకుని సాయంత్రం 4 అవగానే పొలంలోంచి బయటకు వచ్చేసి అయిపోయిందండి, మరి ఇంత జరిగింది ఈరోజు పని, సాగలేదు పని అని చెప్పుద్దని ఆ యజమాని, ఆ పొలం యజమాని అక్కడే ఉంటాడు, రైతు అక్కడే ఉంటాడు. కొంతమందిని చూడండి, వాళ్ళకి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అవునమ్మా? ఎందుకని? ఆ మనిషి మీద ఉన్న నమ్మకత్వం. ఆ నమ్మకత్వాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఎవరినైతే నమ్మి పని అప్పగించారో ఆ మనిషి నమ్మకంగా పని చేయించాలి. ఆ నమ్మకత్వాన్ని కోల్పోతే ఇంకోసారి నమ్ముతాడండి రైతు. అలాగే దేవుడు కూడా అంతే. అలాగే ఇప్పుడు పోతీఫరు యోసేపును నమ్మాడు కాబట్టి తన ఇంటి అంతటి మీద ఏం చేశాడు? అధికారాన్ని అప్పగించి పని వాళ్ళందరి మీద కూడా అధికారాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనందరికీ తెలుసు, తర్వాత ఒక సన్నివేశం జరిగింది. తర్వాత జైలుకు వెళ్ళాడు. ఎవరు? యోసేపు గారు జైలుకి వెళ్ళాడండి. ఇప్పుడు యోసేపు గారు జైల్లో ఉన్నప్పుడు అంతకుముందు ఉన్న సీనియర్ ఖైదీలు కూడా ఉంటారుగా, మరి వాళ్ళు కొంచెం అజమాయిషీ చేస్తారుగా. ఏయ్ వాడొచ్చావు, నిన్నొచ్చావు, సంవత్సరం ఎక్కడ, 2 సంవత్సరాలు ఎక్కడ, 6 నెలలు ఎక్కడ అంటారుగా, సీనియర్స్ అంటారుగా. వాళ్ళు కొంచెం పెత్తనం చెలాయిస్తారుగా. వాళ్ళ పనులు కూడా వీళ్ళతో చేయించుకునే అవకాశం ఉండే అవకాశం ఉంటుందిగా. ఉండదండి. ఎందుకని? వాళ్ళేమో కరుడు కట్టిన రౌడీలు, ఏమండి, కరుడు కట్టినటువంటి నేరస్తులు. ఇతనేమో అన్యం పుణ్యం తెలియని ఒక వ్యక్తి, అన్యాయం చేయడం చేతకాని వ్యక్తి. మరి అలాంటప్పుడు ఖైదీగా వెళ్ళిన చోట ఆ ఖైదీలందరి బాధ్యత అప్పగించాలంటే ఆ జైలర్ గారికి ఇతను ఎంత నమ్మకస్తుడిగా కనబడితే ఆ జైలర్ గారు మిగతా ఖైదీ వాళ్ళందరికీ కూడా పని చెప్పే బాధ్యత, పని చేయించే బాధ్యత యోసేపుకి అప్పగిస్తాడు. మీరు చెప్పాలి. అంటారు కదంటారా? చదవండి ఒకసారి. ఆదికాండం 39:22 చదవండి. 22. దేవునికి స్తోత్రం. మేము దేవుని పెట్టలేదా? ఒక వ్యక్తి నమ్మకంగా ఉంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయి. ఎక్కడైనా పైవాడిగానే ఉంటాడు. నమ్మకంగా పనిచేస్తే ఎక్కడైనా పైవాడిగా ఉంటాడు. కొత్తగా వచ్చావా, పాతగా వచ్చావా, ముందు వచ్చావా, వెనకాల వచ్చావా, అది కాదు పాయింట్. నమ్మకంగా కనుక మనం ఉండగలిగితే ఖచ్చితంగా ఉన్నతంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆదికాండం 41:40 చూడండి. ఆదికాండం 41:40. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందునని యోసేపుతో చెప్పాను. చాలు. ఇప్పుడు ఈసారి ఎవరి వంతు వచ్చింది?
మొదటిగా సైన్యాధిపతి వంతు, తర్వాత జైలర్ గారి వంతు, ఈసారి రాజు వంతు వచ్చింది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు వంతు వచ్చింది. ఇప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దృష్టికి యోసేపు ఎలా కనపడ్డాడండి? జ్ఞానవంతుడుగాను, నీతిమంతుడుగాను, న్యాయవంతుడుగాను, నమ్మకస్తుడుగా కనపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు తెలుసా? నా రాజ్యాన్ని అంతా అప్పచెప్పినట్టు అదొక విషయం అంటాడు. నా కుటుంబం అంతటిని కూడా మీద నువ్వే, నా రాజ్యం అంతటి మీద కూడా నువ్వే రాజువి. పేరుకు మాత్రమే నేను రాజుని, సింహాసనం మీద రాజు సింహాసనం మీద నేను కూర్చుంటా, కానీ వ్యవహారం అంతా జరిగించేది ఎవరో? నువ్వే. నీ పర్మిషన్ లేకుండా ఒక పురుగట్టి వెళ్తాక లేదు, ఇటు రావడం లేదు. ఇప్పుడు రాజుగారి కొడుకు అంటే ఫర్రో గారి కుమారుడు వచ్చి నేను కొంచెం పార్టీ చేసుకోవాలనుకుంటున్నా, విందు చేసుకోవాలనుకుంటున్నా, హల్లెలూయా, మరి నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి యోసేపు గారు అన్నాడు అనుకోండి, అని ఎవరిని అడగాలి? యోసేపు గారిని అడగాలి. యోసేపు ఇప్పుడు వెంటనే అయ్యో రాజకుమారుడు మనం డబ్బులు అడుగుతున్నాడు అని ఇచ్చేస్తాడా? ఎవడు? నీకు ఎందుకు డబ్బులు కావాలి? మనం ఇచ్చిన డబ్బులు ఏం చేసావు? మళ్ళీ ఇప్పుడు అన్ని డబ్బులు ఎందుకు నీకు అని ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తున్నారు? యోసేపు రాజు కొడుకుని ప్రశ్నిస్తున్నాడు. అసలు యోసేపు ఆ దేశంలో ఎలా వచ్చాడు? బానిసగా వచ్చాడు. అలాంటిది నమ్మకత్వాన్ని కనపరిస్తే ఏ స్థానానికి వెళ్ళిపోయాడు? రాజు కొడుకుని ప్రశ్నించే స్థానానికి వెళ్ళిపోయాడు. ఏమండి? అంత మాత్రమే కాకుండా ప్రపంచానికి అన్నం పెట్టే స్థానానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయా? ఇదంతా ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఒక నమ్మకస్తులకు వచ్చిన ఆశీర్వాదమేనా? నమ్మకస్తులకు వచ్చిన దీవెనేనా? కానీ లోకం ఏముంటుంది? నీతిగా న్యాయంగా బతికిన వాళ్ళకి ఏం రోజులు లేవండి. ఉంటాయి, కొంచెం ఆలస్యం అవుతాయి. నీతిగా న్యాయంగా బతికిన వాళ్ళకి రోజులు ఖచ్చితంగా ఉంటాయి, వాళ్ళదే రోజులు. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. ముందు వాళ్ళకి ఎలా కనపడతాయండి? వాళ్ళ రోజుల్లాగా కనపడతాయి. కానీ న్యాయాన్ని, నీతిని తప్పకుండా నమ్మకత్వం కలిగి జీవించగలిగితే ఖచ్చితంగా మన టర్న్ వస్తుంది, మన రోజులు వస్తాయి, మనము పరిపాలించే రోజులు వస్తాయి, మనము ఉన్నతంగా లేపబడే రోజులు వస్తాయి, మనమే అనేకులకు ఆశీర్వాదకరంగా మారే రోజులు వస్తాయి. నమ్మకత్వాన్ని కనపరచాలి. ఇప్పుడు ఇంతలాగా దేవుడు యోసేపుకు తోడుగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఒకటే కారణం. ఏంటి ఆ కారణం అంటే దేవుని దృష్టిలో యోసేపు నమ్మకత్వాన్ని కనపరిచాడు. దేవుని దృష్టిలో ఏం కనపరిచాడండి? నమ్మకత్వాన్ని కనపరిచాడు. అందుకే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. వాళ్ళందరి దృష్టిని యోసేపుకు మళ్లించాడు. యోసేపును ఉన్నతంగా దీవించాడు, ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏమిటి? దావీదు నమ్మకస్తుడా కాదా? నమ్మకస్తుడు. ఎలా చెప్తాం? దావీదు నమ్మకమైన వాడా కాదా? నమ్మకమైన వాడు. ఎందుకని అలాగంటున్నావు? ఎందుకని అంత నమ్మకస్తుగా ఉన్నాడంటే తన తండ్రి ఏమి మేపాలని చెప్పాడండి? వేటిని అప్పగించాడు? గొర్రెలను అప్పగించాడు. గొర్రెల్ని మేపుతూ ఉన్నప్పుడు సింహం వచ్చింది. ఒక గొర్రె పిల్లలు నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతుంది. అయ్యో బాబో, సింహం పోతే ఒక గొర్రె పోయింది, నాన్న చెప్పొచ్చులే అనుకున్నాడండి. నేను బ్రతికి ఉండగా నా తండ్రి నాకు అప్పగించిన దాన్ని దేన్ని కూడా నష్టపరచను అని సింహానికి ఎదురుగా నుంచుని నోట్లోకి వెళ్ళిపోయిన గొర్రె పిల్లను, ఇది ఎవరి నోట్లకి? సింహం నోట్లోకి వెళ్ళిన గొర్రె పిల్లను తీసుకురావడం మామూలు విషయం అండి? మామూలు విషయమా? తీసుకొచ్చాడా లేదా? తర్వాత ఎలుగుబంటి కూడా ఒకటి వచ్చి గొర్రె పిల్లని పట్టుకెళ్తుంటే ఎలుగుబంటి వెనకాల పరిగెత్తి దాన్ని చంపేసాడా లేదా? అంటే ఎలుగుబంటి మనిషి రక్తం టేస్ట్ చూసిందంటే వదలదండి, వదలదు. రక్తం టేస్ట్ చూసిందంటే వదలదు. ఇప్పుడు ఎలుగుబంటిని కొట్టే క్రమంలో ఒకవేళ చిన్నది గీరుకుని దానికి టేస్ట్ అందితే సింహమైనంతేగా. ఇలా పట్టుకుని అలాగ అందంటే అయిపోయినట్టు. దావీదు చిన్నోడు కదా, ఇంకా 17 సంవత్సరాలు కుర్రాడు, చిన్నోడు, ఇంకేముందండి విషయం. కానీ నా తండ్రి నాకు ఒక పని అప్పగించాడు, దాన్ని నేను నమ్మకంగా చేయాలి. ఆ విషయంలో, ఆ నమ్మకత్వాన్ని కనపరిచే విషయంలో నా ప్రాణాలు పోయినా పర్వాలా, నాకు నష్టం జరిగినా పర్వాలా, ఆ నమ్మకత్వాన్ని ప్రభువు చూశాడండి. ఎవరైనా చూశాడండి ఆ నమ్మకత్వాన్ని? సింహాన్ని చంపడం కానీ, ఎలుగుబంటిని చంపడం కానీ ఎవరైనా చూసారా? కానీ ఎవరు చూశారు? దేవుడు చూసి, అరే వీళ్ళ తండ్రి అతన్ని గౌరవించడు, కొడుకుగా పిలవడం. తెలుసు కదా మనకు అదంతా. కొడుకుగా కూడా సరిగ్గా పిలవడు. అయినా తన తండ్రి గొర్రెల మందను అప్పగించాడని నమ్మకత్వం, ప్రాణాలకు తెగించి నమ్మకంగా ఆ గొర్రెలన్నిటి కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడిపోయాడు
ఇలాంటి వాడికి నా ప్రజలను అప్పగిస్తే ఖచ్చితంగా నా ప్రజలను ఏం చేస్తాడండి? కాపాడుతాడు, నా రాజ్యాన్ని కాపాడుతాడు అనే నమ్మకం ఆయనకు అనిపించిందా లేదా? ఆయనకి కలిగిందా లేదా? కలిగింది కాబట్టి దావీదుకి ఏం చేశాడండి? తన రాజ్యాన్ని అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కురుస్తాయి అనడానికి దావీదు కూడా ఒక ఎగ్జాంపులా కదా? అడవిలో ఎవరూ చూడకపోయినా పర్వాలేదు కానీ నమ్మకత్వాన్ని కనబరిచాడు. అడవిలో ఉన్న జీవితం అంతఃపురానికి మార్చబడింది. దేవునికి స్తోత్రం. ఎక్కడో చెట్ల కింద, చెట్ల మీద, చెట్ల కొమ్మ మీద, గట్ల మీద, రాళ్ళ మీద పడుకునే ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడ పడుకున్నాడండి? పట్టు పరుగుల మీద. ఇప్పుడు చెప్పండి, నమ్మకమైన వానికి దీవెనలు ఎలా వస్తాయండి? లోకపోకడేమంటారు? అన్యాయం అక్రమం చేసేవాళ్ళు రండి రోజులు ఎంతకాలం? అంతకాలమే. పోతీఫరు భార్య కూడా అన్యాయంగా నిందేసింది, దానివల్ల కొంచెం శిక్ష వచ్చింది, కానీ ఎంతకాలం? ఏ మనిషి అయితే అన్యాయంగా శిక్ష విధించేలాగా ప్రవర్తించిందో ఆ మనిషి ముందే ప్రభువు ఏం చేశాడండి? తన భర్తకే యజమానుడు అయిపోయాడు. ఇప్పుడు పోతీఫరు ఎవరు? సైన్యాధిపతి. ఇప్పుడు యోసేపు ఏ స్థానంలో ఉన్నాడు? రాజు స్థానంలో ఉన్నాడు. మొన్నటిదాకా యోసేపు ఆ పనులు చేయించావా అని అడిగినాడు. ఇప్పుడు ఈరోజు ఇచ్చామన్నాడు. సార్ మరి ఈరోజు ఏ పనులు చేయమంటారు సార్ అని అడిగే స్థితిలో ప్రభు నిలబెట్టాడు యోసేపుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ అన్నయ్యలు అయితే సొంత తమ్ముడైన దావీదుని నా తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడ్డారో అదే దావీదుని తన నోటితోనే, వారి నోటితోనే ఏమంటారండి? గొలియాతని చంపింది ఎవడో తెలుసా? మా తమ్ముడే. గొలియాతని చంపింది మా తమ్ముడు, అది ఎవడో కదరా మా తమ్ముడే అని గర్వంగా చెప్పుకున్నాడు. ఏ నోరైతే మిమ్మల్ని అవమానపరుస్తుందో అదే నోరు మిమ్మల్ని గణపరిచే రోజులు రాబోతున్నాయి. దానికి మీరు కలిగి ఉండాల్సింది నమ్మకత్వం. దేవునికి, మనుషులకు కాదు, దేవునికి నమ్మకత్వం కలిగి ఉంటే అందరికీ నమ్మకత్వాన్ని మనం కలిగిన వారముగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం చూస్తే, ఈ నమ్మకత్వం విషయానికి వస్తే, ఇస్కరియోతు యోధ ఉన్నాడు, నమ్మకత్వాన్ని కనపరిచాడండి. దేవుడు అతన్ని నమ్మి అతనికి కానుకలు సంచి అప్పగించాడు. ఆ ఒక్కసారిగా ఏమీ డబ్బుల మీద ఆశపడలేదండి. మనోడికి ఫస్ట్ నుంచి కూడా ఉంది. వచ్చిన కానుకల్లో కొంచెం స్వాహ, కొంచెం ఇది చేస్తున్నాడు మనోడు మధ్య మధ్యలో, బైబిల్లోనే ఉంది. తరచుగా ఇలా చేస్తానే ఉన్నాడు మనోడని. ఇప్పుడు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడా? నమ్మకత్వం కనపరచనందున అతను జరిగిన నష్టం ఏంటి? మరణం. అవునా కాదండి? గెహాజీ తన దైవజనుడైనటువంటి ఎలీషా గారికి నమ్మకత్వాన్ని కనపరిచాడా? జరిగిన విషయం ఏంటి? తను, తన కుటుంబం. ఆకాను దేవుడు వద్దు అని చెప్పాడు. వద్దు అన్నది చేయకూడదుగా, ఆయన చేయమన్నది చేయాలి, వద్దు అన్నది చేయకూడదు, అంతేగా? మోషే గారిని అందుకే కదా నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు. అంటే నమ్మకత్వాన్ని కనపరిచే విషయంలో దేవుడు చెప్పింది చేస్తేనే నమ్మకత్వం మనం కనపరిచినట్టు, లేకపోతే లేదుగా. మరి ఆకాను ఏం చేశాడు? ఎరికోలో మీరు ఏది తెచ్చుకోవద్దంటే ఒక గుడ్డ ముక్క, అంటే వాడికి భాష చెప్పాలంటే మనకి అంతే. మరి శ్రీనాడు వస్త్రం అంటే అది అందంగా రాసిన పదం. చిన్న శ్రీనాడు వస్త్రం, పై వస్త్రం, ఇలా పై వేసుకునేది వస్త్రం, చున్నీ లాంటిది, దానికి ఆశపడ్డాడు. బంగారం తెచ్చుకున్నాడు, వెండి తెచ్చుకున్నాడు. ఏం జరిగింది? నమ్మకత్వాన్ని కోల్పోయాడు. తన కుటుంబం అంతా కూడా సజీవంగా చంపబడ్డాడు. నమ్మకత్వం కలిగి ఉంటే ఖచ్చితంగా నిండుగా మెండుగా ఆశీర్వాదం వచ్చినా లేదా? నమ్మకత్వం లేకపోతే ఖచ్చితంగా మరణం వెంటాడిందా లేదా? ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్నాయి కొంతకాలమే ఉన్నాయి, కానీ వాటిని అనుభవించకుండానే వెళ్ళిపోయారా లేదండి? అలాగే అననీయ సప్ఫీరా కూడా పొలం అమ్మారు. అందరూ కూడా ఏం చేస్తున్నారు ఆ రోజుల్లో? ఆది మా సంఘ కాలంలో అందరూ కూడా వారికి ఉన్నటువంటి చర స్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర డబ్బులు తీసుకొచ్చి, అమ్మిన డబ్బులు తీసుకొచ్చి, అంటే ఇప్పుడు ఒకటికి 2 ఇళ్ళు ఉన్నాయి. 2 ఇళ్ళు దేనికంటే ఉంటారా? మనకైతే 2 ఇళ్ళు ఉన్నాయా? 3 ఇళ్ళు ఎక్కడ కొందాం? ఎందుకు? అద్దెలు ఇస్తే డబ్బులు వచ్చేస్తాయి, పని చేయకపోయినా బతికేయచ్చు అనే ఆలోచనలు. కానీ ఆ రోజు సంఘం ఏంటో తెలుసా? 2 ఇళ్ళు ఉంటే, అయ్యా పేతురు గారు మాకు 2 ఇళ్ళు ఉన్నాయి, మేము ఉండడానికి 1 ఇల్లు చాలు. ఈ 1 ఇల్లు ఎవరైతే ఇల్లు లేకుండా మన సంఘంలో చేర్చబడ్డారో వాళ్ళకి ఇచ్చేయండి. మాకు ఇదిగో ఇన్ని ఎకరాల పొలం ఉంది, అన్ని ఎకరాలు మాకు అవసరంలా, మేము బతకడానికి మాకు 1 ఎకరం చాలు. ఇంకో ఎకరం ఉంది, ఆ ఎకరం అమ్మేస్తున్నాం, ఆ ఎకరం అమ్మిన డబ్బులు వేరే వాడికి ఇచ్చేయండి, లేదా ఆ పొలం ఇంకొకటి పేరు మీద రాసేయండి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి.
స్థిర ఆస్తులు మీ అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళు అడగలా, కానీ వీళ్ళే ఆ సమర్పణతో వైరాగ్యంతో పెట్టేశారు, ఉపేక్షతో. అయితే అననీయ సప్ఫీరా కూడా పొలం నమ్మారు. పొలం నమ్మిది ఇప్పుడు ఏం జరిగింది? నమ్మకత్వాన్ని కనపడతారంటే ఏం చేయాలండి? ఎంతకైతే పొలం అమ్మారో అంత డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? పేతురు గారి కాళ్ళ దగ్గర పెట్టాలి. అవునా కాదండి? వీళ్ళిద్దరు ఇంట్లో ఆలోచన చేసుకున్నారు. ఏమండి ఏంటమ్మా మొత్తం డబ్బులు తీసుకెళ్ళి పేతురు గారికి ఇచ్చేస్తారా? మరి ఇచ్చేయాలి, అందరూ ఇస్తున్నారు కదా, ఊరుకోండి, అన్నీ ఇచ్చేస్తామా ఏంటి? మరి తర్వాత మనం బంగాళ బతుకుతాం, అంతొద్దు. ఒక ₹1,00,000 అమ్మామా, ఉదాహరణ చెప్తాం, ₹1,00,000 అమ్మామా, పని చేద్దాం, ₹1,00,000 ఒక 50,000 ఇంట్లో పెట్టేసుకుందాం, 50,000 అమ్మి ఎంతకే అమ్మాం పొలం అని చెప్పేద్దాం. పాస్టర్ గారికి తెలిసేంటి? పేతురు గారు చూసారా? లేదు కదా, ఎవరికి తెలియదు మనం ఎంతకు అమ్మామో. సరేనా అంటే ఈ ఆలోచన ఏదో బాగుంది, ఓకే 50,000 తీసి బీరోలు పెట్టి అని చెప్పి 50,000 పట్టుకెళ్ళి, వందనాలు పాస్టర్ గారు, పేతురు గారు వందనాలండి అన్నాడు. చెప్పాం, ఏం లేదండి మరి ఇంతకే పొలం మేము ఆ డబ్బులు తీసుకొచ్చాం మీ దగ్గరికి అంటే, అవునా, ఓకే పేటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి బయలుపరిచాడు? పేతురు గారికి బయలుపరిచాడు. పేతురు గారికి బయలుపరిచిన తర్వాత పేతురు గారు ఏమన్నా అడిగారు తెలుసా? నువ్వు నీ పొలాన్ని ఎంతకే అమ్మావా అంటే, అయ్యో పాస్టర్ గారు ఇంతకే అమ్మాం. ఎంతకు అమ్మామండి? ఇంతకే అమ్మాం. నీ పొలాన్ని ఇంతకే అమ్మాం అంటే వెంటనే ఏమయ్యాడండి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చడానికి మీరు ఎందుకు ఏకీపించారు అనగానే టపేలు మన పడి చచ్చిపోయాడు. అప్పుడు గుమ్మం బయట నుంచి ఉన్న కుర్రోడు అన్నాడు, నేను తీసుకెళ్ళి పాతేసిరండి అన్నాడు. ఆయన తీసుకెళ్ళారు. పాతేసి వచ్చేలోపు ముసుగేసుకుని అమ్మగారు వచ్చింది. ఎవరో భార్య గారు, అయ్యగారు వందనాలండి, వందనాలు. అదే మా ఆయనకి పొలం డబ్బులు ఇచ్చి పంపించాను, ఇచ్చారా? ఇచ్చారమ్మా. అంతకే అమ్మారా మీ పొలం? అంత తక్కువ అమ్మారేంటమ్మా? రేటు కొంచెం ఎక్కువగా ఉందంట కదా అంటే, భలేవాడు పాస్టర్ గారు, మీకు ఎప్పుడు నమ్మద్దని చెప్తామా? అంతకే అమ్మేవండి. మరి అంతే వచ్చింది, ఏం చేద్దాం? మరి వచ్చింది మరి దేవుడి సేవలకు ఇచ్చేయాలి కదా, అందుకే మా ఆయనకి ఇచ్చి పంపించానండి. నేను నిదానికి వస్తాను పదా, నువ్వు ముందు అయ్యగారి దగ్గరికి వెళ్ళు, నేను వస్తానని చెప్పానండి అంటే, పరిశుద్ధాత్మ దేవుడిని మోసపుచ్చడానికి మీరు ఎందుకు ఏకీభవించారు? నీ భర్తను పాతిపెట్టిన వాని యొక్క పాదాలు గుమ్మం బయట ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు నిన్ను కూడా పాతి పెట్టబోతున్నారు కానీ పడి చచ్చిపోయింది అక్కడక్కడ. మరలా అన్నాడు, నేనన్నా ఏమన్నా కూడా తీసుకెళ్ళి ఆయన ఎక్కడ పాతి పెట్టారో దాని పక్కన పాతి పెట్టేసింది. నమ్మకత్వం కలిగి లేకపోతే జరిగిన విషయం ఏంటండి? మరణమా కాదా మీరు చెప్పాలి? నమ్మకత్వం కలిగి లేకపోతే మరణమేనా? అదే నమ్మకత్వం కలిగి ఉంటే దీవెనలు ఆశీర్వాదాలు వచ్చినా లేదా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వచ్చినాయి. నమ్మకత్వం లేని వానికి మరణం దండిగా వచ్చింది. అవునా కదా? ఈ రెండు విషయాలు చెప్పుకున్నాం కదా. ఇంకొక విషయం చెప్తాం. ఒక నమ్మకంగా కనుక మనం దేవునికి నమ్మకంగా జీవించగలిగితే, మనం యేసయ్యని గెలిపించే ఒక గొప్ప అవకాశం ఉందండి. ఒక గొప్ప అవకాశం ఉంది. ఈ లోకంలో ఆశీర్వాదాలు, దీవెనలు అందరికన్నా ఉన్నతంగా ఉండడం, అందరికీ ఆశీర్వాదకరంగా మారడం అవి చూసాం కదా. దావీదు విషయంలో కానీ, యోసేపు విషయంలో కానీ, మోసే గారి విషయంలో కానీ అవి చూసాం కదా. నమ్మకంగా లేకపోతే ఏం జరిగిందో కూడా చూసాం కదా. అదే నమ్మకత్వాన్ని కలిగి ఉంటే ఈ లోకంలో ఆశీర్వాదాలతో పాటు యేసయ్యను గెలిపించే ఒక గొప్ప అవకాశం మనకు దక్కుద్ది. ఆ అవకాశం మీకు కావాలా వద్దా? మీ వల్ల యేసయ్య గెలుస్తాడు అంటే నమ్మకంగా బ్రతకాలా వద్దా? బ్రతకాలా? చూడండి ఒకసారి ఆ వాక్యం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 17:14. గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా మీరు గమనించండి. పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున అన్నాడు. అంటే ఇప్పుడు నమ్మకమైన వారై ఉంటే ఎవరు గెలుస్తారంట? ఆ గొర్రె పిల్లతో యుద్ధం చేస్తారు. గొర్రె పిల్ల ఎవరు? యేసయ్యగా. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఎవరి గురించి మాట్లాడారు? పరలోకములో ఒక ముద్రను విప్పాల్సిన పరిస్థితి వస్తే
అప్పుడు విప్పడానికి వచ్చింది ఎవరు? గొర్రె పిల్ల. వాడు పిలిచే పేరు యేసయ్యను పరలోకంలో పిలిచే పేరేంటండి? గొర్రె పిల్ల. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల యుద్ధం చేస్తాడంట 10 మంది రాజులతో. ఆ 10 మంది రాజులతో యుద్ధం చేసినప్పుడు ఆ గొర్రె పిల్ల అనగా యేసయ్య గెలవాలంటే ఆయనతో పాటు ఎవరు ఉండాలంటండి? పిలవబడిన వారై ఉండాలి, ఏర్పరచబడిన వారై ఉండాలి, నమ్మకమైన వారై ఉన్నందున. నమ్మకత్వాన్ని కనపరచాలి. అంతేగాని నీకెందుకు ప్రభు మేము ఉన్నాం, కమాన్ మీరు ముందు నడవండి, మేము వెనకాల వస్తున్నాం అని తీరా ఎదురుగా ఉన్న 10 రాజులను చూసి పారిపోయానుకోండి, నమ్మకత్వాన్ని కనపరిచినట్ట. శ్రమ కలిగినప్పుడు మనతో పాటు లేకుండా వెలుగుకి వెళ్ళిపోయినప్పుడు నమ్మకత్వాన్ని కనపరిచినట్ట. ఇప్పుడు భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి, భర్త భార్యకి నమ్మకంగా ఉండాలి. ఉండాలా వద్దండి? ఇప్పుడు ఈ విషయంలో భార్యకి ఒక భయంకరమైన అనారోగ్యం వచ్చింది అనుకుందాం. కొంతకాలానికి భార్యకి ఏమొచ్చిందండి? భయంకరమైన అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు భర్త, నువ్వు రోగంతో ఉన్నావు, నువ్వు రోగిస్తుదానివి, నువ్వు అనారోగ్యంతో ఉన్నావు కనుక నేను నీతో పాటు ఉండడం నాకు ఇష్టం లేదు అని తనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ భర్త నమ్మకత్వాన్ని కలిగి ఉన్నట్ట కోల్పోయినట్ట? మీరు చెప్పాలి. ఏమంటే భర్త నమ్మకంగా ఉన్నాడా లేడా? అర్థం కాలేదా? అది వినలా, మళ్ళీ వినండి. ఇప్పుడు ఆ భర్త భార్యకి నమ్మకత్వం కలిగి ఉన్నాడా లేడా? అంతే కదా. అంటే శ్రమ వచ్చినప్పుడు నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయావంటే ఆ రోజు ప్రమాణం ఏం చేసావు అందరిలో మైకులో? కష్టమందును, ఇరుకందును, ఇబ్బంది ఎందును, వ్యాధి ఎందును, బాధ ఎందును అన్నిట్లో తోడుగా ఉంటానని ప్రమాణం చేసావుగా. మరి నమ్మకత్వం ఉందా? అలాగే దేవునికి కూడా మనం ప్రభువా నీకెందుకు హల్లెలూయా మేము ఉన్నాం, నువ్వు వెళ్ళిపోయే యుద్ధానికి అని ఆయన తీరా యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మనం ఎవరు లేవనుకో, అంటే మన అవసరం ఏమి ఉండదు ఆయనకి, ఆయన గెలవగలడు. కానీ నమ్మకమైన వారు ఉంటే వాడు నా బిడ్డలు నాతో ఉండాలి, నేను గెలిచే యుద్ధంలో. యుద్ధం ఎవరిది? యెహోవాది. ఆయనే చేస్తాడు యుద్ధం, ఆయనే గెలుస్తాడు. కాకపోతే నా బిడ్డలు గెలిచారు అని చెప్పుకోవడానికి మనం ఉండాలి అక్కడ, అంతే. తీరా యుద్ధానికి వెళ్ళి వాళ్ళు 10 మంది రాజులు వస్తుంటే యేసుప్రభు ఒక్కడే నిలబడి యుద్ధానికి సిద్ధమవుతాయి, వెనకాల ఒక్కడ కూడా తుపాకీ గుండుకు దొరకకుండా పారిపోతే నమ్మకత్వం కలిగి ఉన్నట్టేనా? అందుకే అంటున్నాడు, పిలువబడిన వారే ఏర్పరచబడిన వారే నమ్మకస్తులై ఉన్నందున ఏం జరిగింది? దేవుడికి విజయం, దేవునికి విజయం. ఇప్పుడు నమ్మకంగా ఉంటే ఎవరికి విజయం వస్తుందండి? దేవుని గెలిపించే అవకాశం వచ్చింది. మరి దాన్ని వదులుకుంటారో అండి, దాన్ని అందిపుచ్చుకుంటారో మీ ఇష్టం. ఏమండి ఈ వార్డు మెంబర్ని గెలిపిస్తే మనం ఆగుతామండి? చెప్పాలి మీరు. ఊర్లో ప్రెసిడెంట్ని మన తరపు నుంచి ఒక ప్రెసిడెంట్ని గెలిపించామండి, ప్రచారం చేసాం, తిరిగాం, కష్టపడ్డాం, ప్రెసిడెంట్ అయ్యారు, మనం ఆగుతామా? ప్రెసిడెంట్ ఎవరనుకున్నావు? ఎవరు గెలిపించారనుకున్నా? నేను తిరిగే ఏమనుకున్నా, మనం తిరిగితే అంతే అని చెప్పుకుంటాం లేదండి. ఇక అదే జడ్పీటీసీ అయితే, ఎంపీటీసీ అయితే, ఎమ్మెల్యే అయితే ఉంటుందా మామూలు రేంజ్? మీరు చెప్పాలి. అదే మనం గెలిపించిన, మనం తిరిగిన పార్టీ సీఎం అయితే మనం పట్టుకుంటామా? అలాంటిది దేవుణ్ణే గెలిపించే ఒక అవకాశం వచ్చింది. మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో దుర్వినియోగం చేసుకుంటారో ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉందా? నాది నా చేతుల్లో ఉంది, మీది? కనుక దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడంటండి? ఆయనతో నివసించున్నట్లుగా దేశంలో నమ్మకస్తులైన వారి కోసమైనా కనిపెడుతూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. కనిపెట్టడం అంటే ఏంటండి? వెతకడం. వెతుకుతూ ఉన్నారు. ఎవరు నమ్మకంగా కనపడతారో వాడిని ఏం చేస్తారు? పికప్ చేస్తూ ఉంటాడు. వీళ్ళ నమ్మకం, 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 వీళ్ళ నమ్మకం అని ఒక్కొక్కరిని పికప్ చేస్తూ ఉంటాడు. ఆ నమ్మకత్వాన్ని మనం ఏం చేయాలి? కలిగి ఉండే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక నమ్మకంగా జీవిద్దాం, దేవుడిచ్చే నిండైన మెండైన ఆశీర్వాదాలు అనుభవిద్దాం. జరగబోయే యుద్ధంలో
యేసు ప్రభువుని గెలిపిద్దాం. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.